ప్రియమైన స్నేహితులారా, మరొకసారి బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ప్రసారమయ్యే వాక్య ప్రత్యక్షత కొరకై మేము ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన అంశము లిటిల్ లిటిల్, కొంచెము, అల్పము, చిన్నది, ఇవన్నీ లిటిల్ అని ఇంగ్లీష్లో రాయబడింది. దీని గురించి మనం చాలా నేర్చుకున్నాం గత వారాల్లో. ఈ దినం మనం ఏం నేర్చుకున్నామంటే మరి లిటిల్ ఫెయిత్ గురించి మనం నేర్చుకుంటున్నాం. లిటిల్ ఫెయిత్, లిటిల్ ఫెయిత్ని తెలుగులో అల్ప విశ్వాసము అని చెప్పబడింది. మరి అల్ప విశ్వాసం అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు 4 పర్యాయములు తన శిష్యులను ఉద్దేశించి పలికిన మాట గమనించండి. మరి విశ్వాసం అనేది మరి పరిమాణమును బట్టి చెప్పబడింది, మరి గుణాత్మకంగా చెప్పబడింది. అనగా మెజర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరిమాణమును బట్టి మరి అల్ప విశ్వాసము, విశ్వాసము, మరి గొప్ప విశ్వాసము, మరి మిక్కిలి గొప్ప విశ్వాసం. లిటిల్ ఫెయిత్, ఫెయిత్, గ్రేట్ ఫెయిత్, సో గ్రేట్ ఫెయిత్ అనగా పరిమాణమును బట్టి. కాబట్టి ఇక్కడేమో శిష్యుల గురించి 4 పర్యాయములు అల్ప విశ్వాసులారా అని ప్రభు అన్నాడు. శిష్యులు వీళ్ళని అపోస్తలుగా నియమించారు. ఉన్నతమైన ఆత్మీయ స్థాయిలో ఉన్న వారికి పరిమాణము అల్పమే, లిటిల్. మిగిలిన వారిని మనం చూస్తే మరి ఆ యొక్క స్త్రీ ఉంది, మరి 12 ఏళ్ల నుంచి రక్తస్రావణంతో బాధపడే స్త్రీ. ఆమె ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టింది, స్వస్థపరచబడింది. ప్రభు ఆమెతో ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ప్రభు అన్నాడు, నీ విశ్వాసం. అలాగూ కానాను స్త్రీ ప్రభునందుకొచ్చి తన కుమార్తె విషయంలో అడిగినప్పుడు ప్రభు అన్నాడు, మరి పిల్లల ఆహారము తీసి కుక్క పిల్లలకి వేయనన్నాడు. అంటే ఉద్దేశం ఏంది? పిల్లలంటే ఇశ్రాయేలీలు, కుక్క పిల్లలంటే అన్నించనలు. కానాను స్త్రీ వాడు అన్నించనలు. అప్పుడు ఆమె అన్నది, నిజమే ప్రభా, మరి కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుండి కింద పడు రొట్టె ముక్కలు తింటాయి కదా అనగా ఆ మాట ప్రభుని కదిలించినట్టుగా మనం చూస్తాం. ప్రభు అన్నాడు, అమ్మా, మరి నీ విశ్వాసము గొప్పది, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్. 3వ మెజర్. 4వది, ఆ యొక్క శతాధిపతి దాసుడు మరి రోగే ఉండగా మరి యేసు ప్రభుతో అన్నాడు, అయ్యా, నీవు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుని కాదు. మరి ఎలాగా? మాట మాత్రము సెలవేమో, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఈ మాట ప్రభు ఆశ్చర్యపోయినాడు. ఆశ్చర్యపడేటువంటి విశ్వాసం. ఏమన్నాడు ప్రభు? ఇంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేలీలో కూడా నేను చూడలేదన్నాడు. ఇంగ్లీష్లో సో గ్రేట్ ఫెయిత్ అంటే ఏం చెప్తున్నా? విశ్వాస పరిమాణం, మెజర్, కొలత. 4 కొలతలుగా బైబిల్లో చూస్తున్నాం. అల్పము, కొంచెము, 2 విశ్వాసము, ఉండవలసినటువంటిది స్వస్థత కొరకైన విశ్వాసము, వస్త్రపు చెమ్ము ముట్టిన విశ్వాసము. 3వది, మరి ఆ కానాను స్త్రీ తన బిడ్డ విషయంలో ప్రభుకి విశ్వాసంతో రావటాన ఆమెది గొప్ప విశ్వాసం అన్నాడు. 4వది, శతాధిపతి విశ్వాసము, మిక్కిలి గొప్ప విశ్వాసం. సరే, ఈ అల్ప విశ్వాసాన్ని గురించి మనం చూస్తాం. ఈ అల్ప విశ్వాసం అనేది 4 పర్యాయములు
యేసు ప్రభు తన శిష్యుల గురించి మాట్లాడుతూ పలికిన మాటలు ఏంటవి? మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే మరి 3వ లైన్లో అల్ప విశ్వాసులారా అన్నాడు. ఎవరినన్నాడు ఆ మాట? ఆయన తన శిష్యులను ఉద్దేశించి యేసు ప్రభు ఈ మాట అన్నాడు, అల్ప విశ్వాసులారా. ఆయన శిష్యులను ఉద్దేశించి పలికినట్టుగా లూకాసు వార్త 12వ అధ్యాయములో మనము గమనించగలం. 12:22లో ఆయన శిష్యులతో ఇట్లా నేను అలాగ చదువుకుంటా పోతే మరి 28లో అల్ప విశ్వాసులారా అన్నాడు. అనగా తన శిష్యులను గురించి మరి యేసు ప్రభు అన్నది అల్ప విశ్వాసం అన్నది మొదటిసారి. ఏ విషయాన్ని బట్టి వారిని అల్ప విశ్వాసులు అన్నారు? వారి అవసరతలు బట్టి వారు చింతించుచున్నారు. 25వ వచనం అండి, మత్తయి 6:25. మరి చింతింపకుడి, మీరు చింతిస్తున్నారు. చింతించబడి మీ ప్రాణమును గుర్చైనా, మీ దేహమును గుర్చైనా, మీ అవసరత గుర్చైనా చింతించకుడి అన్నాడు. 31లో ప్రభు అన్నాడు మరలా, చింతింపకుడి అనగా అవసరాల నిమిత్తము, ప్రాణము నిమిత్తము, శరీరాల నిమిత్తము, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి చింతించే వారిని అల్ప విశ్వాసులు అని ప్రభు చెప్పాడు. అంటే ఏంది ఇది? ప్రభు అన్నాడు అక్కడ మరి లూకాసు వార్త మరి 12వ అధ్యాయంలో లోకస్తులలాగా చింతిస్తారు. మీరు లోకస్తులు కాదు, మీరెవరు? మీరు దేవుని పిల్లలు. రాయబడింది 30వ వచనంలో అండి, ఈ లోకపు జనులు వాటి గురించి చింతిస్తారు. మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను కనుక దేవుని పిల్లలు మరి తమకు కావలసిన వాటి విషయంలో వారు చింతించనవసరము లేదు. అలాగా చింతించిన వారు అల్ప విశ్వాసులు. మరి దేవుని వాక్యం ఏముంది? యేసు ప్రభు అన్నాడు, మరి నీకేం కావాలన్నా ప్రభు ఇస్తా అన్నాడు. అక్కడ లూకాసు వార్త 12లో ప్రభు అన్నాడు 24వ వచనంలో, దేవుడు మిమ్మల్ని పోషించును అన్నాడు. ఆహారం ఇచ్చేవాడు దేవుడు. అలాగే లూకాసు వార్త 12 మరి 28లో నిశ్చయముగా వస్త్రములనిచ్చును, వస్త్రములు ఇచ్చేవాడు దేవుడు. మరి దేవుడు ఇంకేమన్నాడు? ఆరోగ్యమునిచ్చును. 33:6లో నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించునన్నాడు. ఆరోగ్యం ఇచ్చేవాడు ప్రభు. ఎందుకంటే నిర్గమకాండము 15:26లో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. కాబట్టి మొదటిది ఆహారం ఇస్తా అన్నాడు, రెండోది వస్త్రాలు ఇస్తా అన్నాడు, మూడోది ఆరోగ్యము స్వస్థత ఇస్తా అన్నాడు. మరి మొదటి రాజులు 3వ అధ్యాయములో మరి జ్ఞానము వివేకమును ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఈ వాగ్దానం సొలొమోను రాజుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఇది. మరి మొదటి రాజులు 3వ అధ్యాయము 12లో మరి బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. 4. 5వది ప్రభు అన్నాడు 13వ వచనములో, ఐశ్వర్యము ఘనతను నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. మరి 6వది అక్కడే అన్నాడు ప్రభు 14 చివరిలో, నీకు దీర్ఘాయువునిచ్చుచున్నాను, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తానన్నాడు. దీర్ఘాయుష్నిచ్చేవాడు దేవుడు. ఇకపోతే 7వది యోహాను సువార్త 14:2-3 వచనాల్లో చూస్తే, మీకు నివాసములు సిద్ధపరచుచున్నాను అన్నాడు ప్రభు. కనుక 7 విషయాలు మనం చూచాం. కనుక దాని విషయంలో చింతించనవసరం లేదు. మనకి ఏం కావాలో ప్రభు తగిన సమయంలో ఇస్తాడండి. ఇన్ హిజ్ ఓన్ టైం గాడ్ విల్ గివ్ us. అట్టి విశ్వాసమును కలిగి ఉండాలా? అట్టి విశ్వాసము
లేక చింతించుచుండేటువంటి దేవుని పిల్లలను యేసు ప్రభు అన్నాడు అల్ప విశ్వాసులారా అన్నాడు. రెండవసారి ప్రభు అల్ప విశ్వాసులారని శిష్యుల్ని మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో ఆ మాట అన్నాడు. శిష్యుల్ని అన్నాడు ప్రభు. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. యేసు ప్రభుతో కూడా ధోనిలో ఆయన శిష్యులు వెళ్ళారు. యేసు ప్రభు ధోని యొక్క క్రింది భాగములో ఆయన ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు ఆయన 24లో యేసు ప్రభు ధోనిలో నిద్రించుచున్నాడు. ధోని అలల చేత కొట్టబడింది, తుఫాను లేచింది. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. అప్పుడు వారు భయపడిపోయి ప్రభువా 25వ వచనములో నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని ఆయనను లేపినారు. అప్పుడు ప్రభు అన్నాడు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని చెప్పాడు. అనగా పరిస్థితులు చూచి భయపడేటువంటి దేవుని పిల్లలను యేసు ప్రభు అల్ప విశ్వాసులారా అంటున్నాడు. పిల్లలు గమనించండి, మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే ప్రభు మనతో ఉన్నాడు, ఆయన సన్నిధి మనతో ఉంది. పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి పరిస్థితులు చూచి భయపడిపోయేటువంటి దేవుని పిల్లల్ని అల్ప విశ్వాసులు అంటారు. కనుక దేవుని బిడ్డలంగా మనకు భయపడవలసిన అవసరం లేదు. ఏది ఈ దినాల్లో నేను భయపడుతుంది? దేని విషయంలో భయపడుతున్నాను? ధైర్యం తెచ్చుకో. ప్రభువును బట్టి ఆయన సమస్తము చేయగలడు. ఏం చేశాడు ఆయన? వెంటనే గాలిని సముద్రమును గద్దించాడు, అవి నిమ్మలమాయను. అప్పుడు వాళ్ళు అంటారు, ఈయన ఇంటివాడు, గాలి సముద్రము ఈయనకి లోబడుచున్నది. ఎస్, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక అల్ప విశ్వాసం అనేది. రెండవది, పరిస్థితులు చూచి భయపడే వారి విషయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. మూడవది పేతురుని ఉద్దేశించి ప్రభు అదే సువార్తలో అనగా మత్తయి 14వ అధ్యాయములో ప్రభు అన్నాడు అల్ప విశ్వాసి అన్నాడు. 31వ వచనములో అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? బాగా గమనించాలి. ఇప్పుడు మనం చదివేటువంటి లేఖన భాగాలన్నీ మత్తయి సువార్తలో చదువుతున్నాం. ఈ మత్తయి సువార్తలోనే శిష్యులను ఉద్దేశించి 4 పర్యాయములు అల్ప విశ్వాసులు అన్నాడు. అక్కడ 6వ అధ్యాయము 30వ వచనములో చింతించే వారి విషయములో అల్ప విశ్వాసం. మత్తయి సువార్తలోనే 8వ అధ్యాయము 26వ వచనములో పరిస్థితులను చూచి భయపడిపోయే వారి విషయంలో అల్ప విశ్వాసులు అన్నారు. అక్కడ శిష్యులు, ఇక్కడ శిష్యులు. మూడవది, పేతురును ఉద్దేశించి అల్ప విశ్వాసి అన్నారు. ఏంటి సందర్భము? యేసు ప్రభు రాత్రి 4వ జామున సముద్రం మీద నడుచుకుంటూ వారి ఎద్దుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆ గాలి యేసుప్రభు శిష్యులు ముందుగా పంపించాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో గాలి తుఫాను సముద్రంలో రేగింది. 24వ వచనంలో అప్పుడు యేసుప్రభు 4వ జామున రాత్రి బయలుదేరి వారి ఎద్దుకు వచ్చాడు.
సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు ప్రభు. అది చూచి పేతురు అన్నాడు, ప్రభా నీవేనా? ప్రభు అన్నాడు, నేనే, భయపడొద్దు అన్నాడు. అప్పుడు పేతురున్నాడు, ప్రభా నీవే అయితే మరి నీ యొద్దకు వచ్చేదానికి నీవే అయితే, మత్తయి సువార్త 14:28లో నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవివ్వమని ఆయనతో నేను. నిజంగా ఇది చాలా ధైర్యంతో కూడిన మాట. ఎందుకంటే అప్పుడు ఇది ప్రజలు మరి గాలి తుఫాను బట్టి మరి భయంతో కేకలు వేశారు. అయితే ఎప్పుడైతే ప్రభు నేనే అన్నాడు, పేతురు ధైర్యం తెచ్చుకొని తను సాహసించాడు. దేని విషయం సాహసించాడు? నా ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడు, ప్రభు అనుమతిస్తే నేను కూడా నడుస్తానన్నాడు. అందుకని అన్నాడు, నాకు సెలవిమ్ము ప్రభా, నీళ్ళ మీద నడుస్తానని. బాగా గమనించాలా. వెంటనే ప్రభు మరి పేతురుకు అనుమతించాడు. ప్రభు అన్నాడు, ఆయన రమ్మని పిలిచాడు. బాగా గమనించాలి, ఇక్కడ రమ్మని పిలిచాడు. పేతురు మరి యేసు ప్రభువును చూస్తూ ఎంత ధైర్యముతో విశ్వాసముతో తాను 3 పనులు చేశాడు. ఒకటి, నేను వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 14:29లో రమ్మనగానే మరి పేతురు దోణి దిగి అని రాయబడింది. వీళ్ళరా, ఇది చిన్న విషయం కాదు. సముద్రం అది, దోణిలో ఉన్నారు వీళ్ళు. ప్రభు ఏమో కొంచెం దూరంలో, కనబడే దూరంలో నీళ్ళ మీద నడిచి వచ్చాడు. అక్కడికి నీళ్ళ మీద ఉన్నాడు. ఇప్పుడు పేతురేమో ఆ అనుభవాన్ని తను సొంతం చేసుకోవాలని ప్రభువుని మరి సెలవు అడిగాడు, అనుమతి అడిగాడు. ప్రభు సెలవిచ్చాడు. వెంటనే దోణి దిగి, బాగా గమనించండి, దోణి దిగాడు. దేంట్లో దిగాడు? దోణి దిగింది సముద్రంలో. నిజంగా అది ఎంత గొప్ప మరి సాహస కార్యమో గమనించు. రెండవది, దిగి నీళ్ళ మీద నడిచనని రాయబడింది 29లో. నీళ్ళ మీద నడిచను. ప్రభువు నడిచాడు నీళ్ళ మీద. బైబిల్లో మరి సముద్రాలు, నదులు ఇవన్నీ మనం చదువుతాం. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రములు 2గా పాయలు చేయబడితే 2 పాయల మధ్యలో నడిచారు. యోర్దాను నది ఎగువ నుంచే నీళ్లు ఆపబడితే వారు దాటారు. అయితే నీళ్ళ మీద నడిచిన అనుభవం కలిగిన వ్యక్తి పేతురు. నీళ్ళ మీద నడిచాడు. దానికి ముందు దోణి నుండి దిగాడు, సముద్రంలోకి దిగాడు, నిలబడ్డాడు, మునిగిపోలేదు. నడిచాడు, మునిగిపోలేదు. ఇంకో మాట రాయబడింది అక్కడ, యేసునొద్దకు వెళ్ళుటకు అనగా యేసునొద్దకి వెళుతున్నాడు. 3 మాటలు. నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాటలు ఇవన్నీ. యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు జరిగిన సందర్భాలు. యేసు అనుమతించినాడు. గాడ్ అలౌడ్ ఇట్. పేతురు సాహసించి యేసు వైపు చూస్తూనే దోణి దిగాడు. యేసు వైపు చూస్తూనే నీళ్ళ మీద నడిచాడు. యేసు వైపు చూస్తూనే యేసునొద్దకు వెళుతున్నాడు. యేసునొద్దకు అంతవరకు హీ వాజ్ సక్సెస్ఫుల్. అంతవరకు మరి తాను చాలా మరి గొప్ప కార్య అనుభవంలోకి వచ్చాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది 29లో ఆశ్చర్యకరమైనటువంటి అనుభవాలని, ఆ 3 ఊహించలేనటువంటి పరిస్థితి. అయితే 30లో వస్తే గాలిని చూచాడు. ఇంకా తన చూపు ఏమైంది? ప్రభు వైపు నుండి ప్రక్కకు మళ్లించబడింది.
గాలి, తుఫాను, అలలు ప్రియుడా యేసు వైపు చూచినంత వరకు ఎప్పుడైతే చూపు మళ్లించబడ్డాడు, నేను వాక్యం చెప్తుంది, భయం వచ్చింది, మునిగిపోసాగాడు, కేకలు వేస్తున్నాడు. ఎంత మరి అంత ఉన్నత స్థానంలో నుండి ఎంత పడిపోయినాడో చూడండి. యేసు వైపు చూచుట వలన కలిగిన ధైర్యము, వచ్చిన విశ్వాసము, సాహసము, అనుభవము మార్వలెస్, ఎవరికి లేని అనుభవం. మళ్ళించమన్నాడు. వీళ్ళరా అప్పుడు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి? సందేహించు వారిని అల్ప విశ్వాసి అంటున్నాడు. మొదట చింతించు వారిని అల్ప విశ్వాసం, రెండవ సందర్భంలో భయపడిన వారిని అల్ప విశ్వాసం, వాళ్ళు శిష్యులే. మూడో సందర్భంలో సందేహించిన వారిని అల్ప విశ్వాసం. అయితే దయగల దేవుడు వెంటనే చేయి చాపి పేతురు పట్టుకొని మరి పైకి తీసుకున్నాడు. అక్కడ ఇంకో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 32లో వారు దోణి ఎక్కినప్పుడు ఏ లిటిల్ అనగా విశ్వాసము కొంచెము దూరం నడిచేదానికి, అనగా అల్ప విశ్వాసము, లిటిల్ డిస్టెన్స్, వాకింగ్ ఆన్ ద సీ, ఏ లిటిల్ డిస్టెన్స్, ఏ లిటిల్ ఫెయిత్. కాబట్టి ప్రియులారా, పేతురు యొక్క మరి విషయంలో ప్రభు అన్నాడు అల్ప విశ్వాసం. కనుక ఇది మూడవది. నాలుగవది అదే సువార్తలో, మత్తయి సువార్తలో మరి 16వ అధ్యాయంలో 8వ వచనములో యేసు ప్రభు శిష్యుల వైపు తిరిగి అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఏ విషయంలో ఇక్కడ అల్ప విశ్వాసులారా అంటున్నారు? యేసు ప్రభు మరి శిష్యులతో కూడా వెళ్తున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని? 6వ వచనములో, అప్పుడు యేసు పరిసయ్యులు సద్దూకయ్యులైన వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడని వారితో చెప్పాడు. దానికి వాళ్ళు అనుకున్నారు. 7వ వచనములో, మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట ఆయన మనతో చెప్తున్నారని ఆలోచించుకున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, వారు ఆలోచన చేసుకున్నారు. పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడమంటే యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే వారి యొక్క బోధన గురించి ఆలోచన పడమని చెప్పాడు. 12వ వచనంలో ప్రభు అన్నాడు, రొట్టెల గురించి కాదయా నేను చెప్పింది, మరి పరిసయ్యులు సద్దూకయ్యులను వారి బోధన గురించి జాగ్రత్త పడ్డాను, రొట్టెల గురించి నేను జాగ్రత్త పడలేదని నేను ఎందుకు చెప్తానని ప్రభు అన్నాడు. మీరు తెలియదా? ఇంతకుముందు మీరు ఎరగరా? మరి ఏం జరిగింది? 9వ వచనంలో 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టింది మీరే కదా. మరి ఎన్ని గంపలు ఎత్తారు? అలాగే మరి 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టింది మీరే కదా. మరి ఎన్ని గంపలు ఎత్తారు? ఇది మీకు జ్ఞాపకం లేదా? గమనించండి. 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టింది శిష్యులే. యేసు ప్రభు ప్రార్థన చేసి ఆశీర్వదించి వడ్డించమని శిష్యులకి ఇచ్చారు. వాళ్ళే ఆ పని చేశారు. ప్రభు అన్నాడు, మరి దాని విషయంలో మీరే కదా పనిచేసింది. మరి రొట్టెలు లేకపోతే పోషించేవాడిని నేనున్నాను కదా. పోషించేవాడిని నేనుండగా, అద్భుతాలు చేసేవాడిని నేనుండగా రొట్టెల విషయమై జాగ్రత్త పడమని నేను ఎందుకు చెప్తాను?
కాబట్టి జరిగిన అద్భుతాలలో పాలిభాగస్తులై తర్వాత మరి అవి మరిచిపోయిన వారై ప్రభు చెప్పినటువంటి హెచ్చరికను మరొక విధంగా అర్థం చేసుకున్నారు. వారు యేసు ప్రభు ఏమో పరిసయ్యులు సద్దుకాయులు మరి వారి పులిసిన పిండి అంటే ప్రభు అన్నాడు వారి యొక్క బోధన గురించి జాగ్రత్త పడమన్నాడు. కనుక ఇక్కడ అల్ప విశ్వాసం అనేది ఎందుకన్నాడు? ప్రభు అన్నాడు 5 రొట్టెలు 5,000 మందికి పంచారు కదా, మరి 7 రొట్టెలు 4,000 మందికి పంచారు కదా, పంచింది మీరే కదా, మరి ఇప్పుడు ఎందుకు మీరు రొట్టెలు లేవని ఆలోచిస్తున్నారు? అనగా దేవుని అద్భుతాలను వారు మరి చూచి అందులో వారి పాలిభాగస్తున్నాయి. ఇప్పుడు దాని విషయంలో ఆలోచించటం అనేది అల్ప విశ్వాసంగా ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి శిష్యులంగా మనము అన్ని పరిస్థితుల్లో కూడా మరి ధైర్యముగా, మొదటిది చింతించకూడదు, రెండవది భయపడకూడదు, మూడవది సందేహింపకూడదు, నాలుగవది అద్భుతాలను చూచి మరి పాలిభాగస్తులైన అనుభవాన్ని మర్చిపోకూడదు. ఆ అద్భుతాలను మన జీవితంలో జరిగించుకునే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి అల్ప విశ్వాసం అనేది యేసు ప్రభు శిష్యులతోటి మత్తయి సువార్తలో 4 సందర్భాల్లో చెప్పాడు. కనుక మనం అల్ప విశ్వాసం కాకుండా మరి గొప్ప విశ్వాసము, కనాను స్త్రీ వలె మిక్కిలి గొప్ప విశ్వాసము ఆ శతాధిపతి వలె ఉండునట్లుగా ప్రభువు మనకు సహాయం ఇచ్చాను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మీకు స్తోత్రాలు. మరి లిటిల్, కొంచెము అనే మాట మీద, అల్పము అనే మాట మీద మరొక వర్తమానం ఇచ్చారు. ఈ వర్తమానాన్ని దీవించారు. శిష్యులు అపోస్తలుగా ఉండి కూడా మరి కొన్ని సందర్భాలలో నా తండ్రి విశ్వాసములు తక్కువైపోయారు. దేవా, మా జీవితంలో అలాగుండకుండా సమస్తము చేయుటకు చాలిన సమర్థుడైన ప్రభు మాకున్నాడని తండ్రి విశ్వాసముతో నా తండ్రి జీవించుటకు కృపదాయిచ్చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.